దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దోపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 34 కీర్తన 9వ వచనాన్ని చదువుదాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచడి, ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కుదవలేదు. ఈ ఉదయకాలం ఈ లేఖన భాగాన్ని చూసినప్పుడు మనం మన జీవితంలో కొదువ లేకుండా, కొరత లేకుండా, సమృద్ధితో మనం అన్ని అవసరతలు తీర్చబడి ఈ లోకయాత్రలో మనం ముందుకు సాగడానికి మనకు కావాల్సింది మంచి ఉద్యోగం కాదు, లేకపోతే ఇంకా మన ముందు తరం వారు సంపాదించిన ఆస్తులు కాదు, ఇంకా మనకు కావాల్సింది ఉన్నతమైన చదువులు కాదు. ఇవన్నీ ఒకవేళ ఉండినా లేకపోయినా అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని అద్భుతంగా నడిపించగలడని ఈ లేఖన భాగాల్లో మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఆయన యందు, ప్రభునందు, క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి భయము భక్తి కలిగి ఉంటారో, నిజంగా దావీదు కీర్తనము 23లో మనం చూస్తే నాకు లేమి కలగదు అంటే, లేమి కలగదు అంటే దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ కొరత కలిగినా కొదువ కలిగినా దేవుడు ఆ కొరతలు కొదువులు తీర్చి నడిపిస్తాడని దావీదు అంతా దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలం ఒకవేళ మీరు కొరతలో ఉన్నారేమో, కొదువులో ఉన్నారేమో, అవసరతలో అక్కర్లో ఒకవేళ మీ జీవితం, మీ కుటుంబాలు నడిపించబడుతున్నాయేమో, అయితే ఉదయకాలం మన ప్రతి కొరత కొదువ తీర్చబడాలి అంటే దేవునికి మనం భయపడేవారిగా ఉండాలి. దేవునికి భయపడేవారు ఏ పరిస్థితికి భయపడరు, పరిస్థితులకు భయపడేవారు దేవునికి భయపడడం లేదని అర్థం. కాబట్టి సొలొమోను కూడా చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే మన జీవితం, మన బ్రతుకంతట్లో కూడా దేవుడు కోరుకునేది. కాబట్టి దేవునికి భయపడదాం, దేవుని సన్నిధిలో భక్తి చేద్దాం. ఈ లోకయాత్రలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి అవసరత, ప్రతి కొరత, మన జీవితంలో మన ప్రతి అవసరత ప్రభువే తీర్చగలడని మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకుందాం. వింటున్న ప్రతి వారి యొక్క అవసరతలు, అక్కరలు ప్రభు తీర్చాలని మరొకసారి ప్రార్థిస్తూ, ఆశిస్తూ దేవుని యందు భయభక్తులు ఉంచి ఆ గొప్ప అనుభవాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు అట్టి కృప వింటున్న ప్రతి వారికి దయచేయను గాక. ఆమేన్.